డీటెయిల్స్ చూస్తే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పిచ్చారు. ఈ ఇద్దరిపై గత వారమే స్పీకర్ విచారణను ముగించి తీర్పును రిజర్వులో పెట్టగా ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు. ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇవాళ దానం, కడియం శ్రీహరులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మొత్తం 10 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. మార్చి 12న సుప్రీంకోర్టులో దానం, కడియంల పిటిషన్లపై విచారణ జరగనుంది. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పు చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కూడా తన వివరణ తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు, వేరే ఏ పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదన్నారు దానం నాగేందర్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తన వివరణ అడగలేదు, అసెంబ్లీలో విప్ జారీ చేయలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తానన్నారు దానం నాగేందర్. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు.